రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులను మొదలుకుంటే విద్యార్థుల కాడికెళ్ళి కూడా ఎవరిని పడితే వాళ్ళను ఆయన ఇష్టానుసారంగా టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు. మొన్న మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ స్టూడెంట్ల మీద అవాక్ చవాకులు పేల్చిండు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు దిలీప్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు వేస్ట్, వాళ్ళకు ఒక ఫామ్ గిడ్ నింపడానికి రాదు, క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తప్పకుండా రేవంత్ రెడ్డి గారి అహంకారపూరిత వైఖరి, లేకపోతే రాష్ట్రంలో విద్యార్థుల పట్ల చిన్న చూపు, వారి పట్ల ఒక రకమైన ఏహ్యభావం, ఇవన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు బహిర్గతపరుస్తుంటాడు. గతంలో చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను బీర్లకు బిర్యానీలకు అమ్ముడు పోయేటోళ్ళు అనుకుంటా అప్పుడు మాట్లాడాడు. ఇప్పుడేమో ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని వీళ్ళకి కనీసం అప్లికేషన్ నింపడం రాదు, వీళ్ళకి ఆ చదువు లేదు, వీళ్ళకి ఆ తెలివి లేదు, వీళ్ళ క్రిమినల్ వేస్ట్ అనుకుంటా మాట్లాడు. నేను అడుగుతున్నా, వాళ్ళంటే కనీసం పోటీ పరీక్షలు రాసి ఎంసెట్ నీట్ ఇట్లాంటివి రాసి వాళ్ళు ఉత్తీర్ణులై దానిలో ర్యాంకులు సాధించి చదువుకుంటున్నారు. వాళ్ళని అనడానికి నీకేం అర్హత ఉన్నది, నీకేం అనుభవం ఉన్నది? ఈరోజు అదే విద్యార్థులు 4 ఏళ్ళు చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ కోర్సు బయటకు వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా కావచ్చు, అనేక ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. అనేక రాష్ట్ర ఉత్పత్తికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అనేక ప్రాజెక్టులకు రూపకర్తలు అవుతున్నారు. అటువంటి వాళ్ళని పట్టుకుని నువ్వు వీళ్ళకి కనీసం అప్లికేషన్ నింపడం రాదు అనే మాట మాట్లాడుతున్నావు అంటే నిజంగా విద్యాశాఖ మంత్రిగా మొట్టమొదటిగా నువ్వు ఫెయిల్యూర్ అయినట్టు కదా. 2.5 సంవత్సరాల నుంచి నువ్వే కదా విద్యాశాఖ మంత్రి. వారికి సరైన స్కిల్ వస్తలేదు అంటే మరి నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే కదా, వాళ్ళ ఎకడమిక్ దీనిలో అటువంటి లేకపోవడం వల్ల. రైట్. ఈ విషయానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే విద్యాశాఖకు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి, నా దగ్గర ఉన్న శాఖను రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకని చేయాలి అంటే, ఇక్కడ ఉద్యోగులకు నేను పదవి ఉన్నతులు ఇచ్చినందుక, లేకుంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినందుక, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించినందుక, లేకుంటే ఈ స్కూల్స్లలో మార్నింగ్ భోజనం అంటే టిఫిన్స్ పెట్టేందుక, ఏ విధంగా అల్పాహారం ఇచ్చినందుక, ఏ విధంగా నేను అక్కడ రీజన్ చేయవలసిన అవసరం ఉందో వాళ్ళే సమాధానం చెప్పాలి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క కొత్త సంస్థ తీసుకొచ్చిండు, లేకపోతే నిర్మించాడు? కేసీఆర్ గారి హయాంలో 1000కి పైగా గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండి వాటి ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఉన్న మంచి నాణ్యమైన విద్య వారు అందింది వాళ్ళకి. ఇక నువ్వు బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నావు, అది కేసీఆర్ గారి సమయంలోనే పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించినాము. దాన్ని ప్రారంభించాల్సింది నువ్వు ఇంతకాలం దాన్ని మూలబడేసి, ఇప్పుడు దాకా అసలు కంటిన్యూ చేయాల్సింది పోయి దాన్ని మూలబడేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేనేదో తీసుకొచ్చిన అన్న రీతిలో చేస్తే నమ్ముతారా ఎవరైనా? అదే సందర్భంలో విద్యాశాఖ అనేక అవకతవకలు కానీ, లేకపోతే ఒడిదుడుకులు కానీ ఎదుర్కొంటుంది. వాటి పట్ల మరి విద్యాశాఖ మంత్రిగా నిన్నే కదా అడిగేది ఎవరైనా దిగిపోమని. ఇప్పుడు అనేక గురుకుల హాస్టల్లో మనం చూస్తున్నాం, విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వందల సంఖ్యలో వారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చనిపోయారు. ఇవన్నీ జరిగినప్పుడు మరి నువ్వేమైనావు? లేదు, వాళ్ళు మౌలిక వసతులు కనీసం లేవు, టాయిలెట్లు లేవు, తాగునీరు వసతి లేదు అని రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితిలో ఉన్నది. అప్పుడేమైపోయాడు విద్యాశాఖ మంత్రి? మరి ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు లేకపోతే పదోన్నతి రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్, నువ్వేంది కొత్తగా చేసేది? కనీసం మా హయాంలో ఇచ్చిన ఫిట్మెంట్లు కానీ, లేకపోతే వారికి జీతాల పెంపు కానీ మేము చేసిన రీతిలో నువ్వు చేసినావా? ఏమనంటే నన్ను కోసుకున్న పైసలు లేవంటావు. మరి ఆ పైసలు కోసుకున్న పైసలు లేవనేటోనివి 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ ఎందుకు? మొదట ఈ సమస్యలను తీర్చాలి కదా. అవి తీర్చకుండా ఇవన్నీ చేస్తా అనేసి సోకులకు పోతున్నావు కదా. రైట్. మొన్న జంతర్ మంతర్ దగ్గర కార్గోకి సంబంధించిన విద్యార్థులు నిరాశంలో రాహుల్ గాంధీ పాల్గొంటే ఆయనకు గాయాలైనాయి అని చెప్పేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బంధుని పిలుపునియడం జరిగింది. వివిధ పార్టీ ఆఫీసుల దగ్గర ఆందోళన చేపట్టారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి విద్యార్థులపైన దాడి చేసింది రాహుల్ గాంధీ కనిపించలేదా? మరి దానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? విద్యాశాఖ మంత్రి ఆయనే కదా. ఆ రోజు అందరూ ఢిల్లీలో ఉంటే, ఈ దేశంలో ఉన్న 4 ముఖ్యమంత్రులలో 3 ఢిల్లీలో ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం కుడంగల్లా నిరాశను తెలుపవలసి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కానీ కొత్తగా చూసేది ఏం లేదు, దానిలో అందరికీ తెలిసిన విషయమే కదా. మోడీ తన పెద్దన్న అనుకుంటా అతనే చెప్పుకున్నాడు అనేక సార్లు. పెద్దన్న ఇంటి ముందు ధర్నా చేయడం ఇష్టం లేదేమో అతనికి. తన నాయకుడు రాహుల్ గాంధీ లేకపోతే సహచర ముఖ్యమంత్రులు ధర్నా చేస్తుంటే ఇతను మాత్రం ఆడలేడు. మామూలుగానేమో ఏదో షేరింగ్ ఆటో ఎక్కేసి ఎర్రగడ్డ టు బోరబండ తిరిగినట్టు ఊకే ఢిల్లీ తిరుగుతాడు. ఒక 74 సార్లు పోయినట్టున్నాడు ఇప్పటి వరకు.
కానీ అసలైన సందర్భంలో మాత్రం లేకుండా పోయిండు. అంటే రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి కదా ఎక్కడ ఉన్నది ఇతని. రెండోది, ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి విద్యార్థుల యొక్క సమస్యకో లేకపోతే వాళ్ళ పోరాటానికో సంఘీభావం తెలుపలే. మీరు చూస్తే మరుసటి రోజు కూడా అతను చేసిన ఉద్యమానికి ఆ బ్యానర్ పట్టుకునేది ఏంది, రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ ర్యాలీ తీస్తున్నా అన్నాడు. అంతేగాని విద్యార్థులు నీట్ పరీక్ష పైన కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పోరాడుతున్నారు, వారికి సంఘీభావంగా నేను తీస్తున్నా అని చెప్పలే. అంటే అర్థం చేసుకోవచ్చు ఈడ ఎంతసేపటికి ఇక్కడ తన పాత కేసుల విషయంలో లోపల నూకుతారనే భయంతో బీజేపీకి అంటగాగుతున్నాడు. ఇక్కడ పదవి కూడా పోకుండా రాహుల్ గాంధీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ సంచులు మోస్తున్నాడు. రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ యువత మీరు పట్టుకున్నట్లే ఇట్లా ప్లకార్లు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారంట. మాకు ఉద్యోగ అవకాశాలు వద్దు, నిరుద్యోగులు చెప్తున్న మాటలు అంటే ఆయన చెప్తున్నాడు, మాకు ఉద్యోగాలు వద్దు, ప్రజాప్రభుత్వం బ్రహ్మాండంగా రన్ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారే? నిజంగా ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా ఆ మాట అంటాడా? ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ చదువుతూ ఇంటి నుండి దూరంగా ఉండి ఇక్కడ ప్రయాసాలు కోర్చి కష్టపడి ఇక్కడ ఉంటూ వారి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాకు ఉద్యోగాలు వద్దని ఎవడని అడుగుతాడా అండి? సరే చలో నీ మాటనే నమ్ముదాం. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు అన్న మాట కనుక నిజమైతే సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కో లేకపోతే దిల్సుఖ్ నగర్కో వెళ్ళి నిరుద్యోగులతో ఇదే మాట చెప్పించు. పోలీసుల్ని ఎంట లేకుండా పోయి ఒకసారి కలిసి వాళ్ళని చూపించు. ఆ తర్వాత కదా ఇవన్నీ మాట్లాడేది. నిజమే అయ్యి ఉంటే ఆ నిరుద్యోగుల్ని స్వాగతిస్తారు కదా నువ్వు అన్నమాట. కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి మాటలు అన్నీ కూడా ఎంతసేపటికి అబద్ధాలు, మోసపూరితాలు, మసిపూసి మారేడుకాయలు చేయడం తప్పితే దానిలో కనీసం ఆవగింజంత నిజం కూడా ఉండదు. రైట్. చివరిగా చెప్పండి, ఇంజనీర్ విద్యార్థులకు ఆయన అన్న మాటల పైన మీరు ఏమన్నా కోర్టును ఆశ్రయిస్తున్నారా? మీ పార్టీ నుంచి కావచ్చు, మీ విద్యార్థి నాయకుల నుంచి తరఫున కావచ్చు, మరి ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే మొట్టమొదటగా క్షమాపణ చెప్పాలి, నువ్వు చేసిన తప్పు అనేది అయితే డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేసిన తర్వాత కూడా అతనిలో మార్పు లేదు, ఇంకా కూడా ఎటువంటి పశ్చాత్తాపం లేదు అనుకున్న రోజున విద్యార్థులే తిరగబడతారు. ఇంజనీరింగ్ విద్యార్థులు నిజంగా మరి వారి ఆత్మాభిమానం దెబ్బతిన్నదా? వారి మనోభావాలు గాయపడవా? వారు ఖచ్చితంగా ఇప్పుడు విద్యార్థుల పోరాటానికి నరేంద్ర మోడీ లాంటి నియంతనే దిగి రావాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి ఎంత ఇప్పుడు నరేంద్ర మోడీ అన్ని విషయాలలో మొండిగా పోయే వ్యక్తి విద్యార్థుల పోరాటానికి తప్పక తలవంచాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద పోటుగాడైతే కాదు. కాబట్టి రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి కనుక వ్యాఖ్యలు తీసుకోకపోతే విద్యార్థి లోకమే బగ్గుమంటది. అతన్ని తప్పు తెలుసుకునేలాగా అయితే తీసుకొస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ పక్షాన అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇంజనీర్ విద్యార్థులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ ధర్నాలు ఆందోళన చేపట్టే రోజులు ఉంటాయని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.